అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, మొన్న రాజధాని శంకుస్థాపన జరిగింది కదా! ఆ ఒక్క విషయం గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నానండి. ఏమనుకోవద్దు. ఇందులో ఏం తప్పులుంటే నాకు క్షమించండి. నా అభిప్రాయం చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఆల్రెడీ శంకుస్థాపన 2014లో జరిగింది. రాజధాని శంకుస్థాపన అమరావతి. ఇప్పుడు ప్రత్యేకించి శంకుస్థాపన చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి దానివల్ల 700,00,00,000 ఖర్చయిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు గానీ, 700,00,00,000 ఖర్చు పెట్టి ఇంత హంగామా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? సరే ఆ స్పీచ్ అంతా నేను చూసాను. మొత్తం ప్రధాని గారు గానీ, పవన్ కళ్యాణ్ గారు గానీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు గానీ చూసాను. కానీ అక్కడ అంతగా రాజధాని ఇలా జరుగుతది, అలా జరుగుతదని చెప్పడమే తప్ప, ఒకరికొకరు పొగడ్తలు తప్ప, కేంద్రం నుండి రూపాయి మనకు వస్తాది అన్న ఏదైనా చేస్తారేమో ప్రచారం అనుకున్నా, అటు ప్రధాని గారు కూడా ఏమీ చెప్పలేదు. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమీ చెప్పలేదు. అలాంటప్పుడు 700,00,00,000 ఖర్చు పెట్టి ఆ డబ్బంతా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదే కదండీ! అది మీ మీద, నా మీద మొత్తం ప్రజల మీదే పడతది తప్ప ఏమి కాదు కదా! దాన్ని అంత 700,00,00,000 ఇలా ఖర్చు పెట్టే బదులు అదే 700,00,00,000 రాజధానిలోని ఏదో ఒక దానికి ఖర్చు పెట్టొచ్చు కదా! ఇది నేను ఎందుకంటే ఏదైనా సరే రూపాయే కదండీ! ఇంకోటి కేంద్రం ఏ డబ్బులు ఇవ్వదు. అలాంటప్పుడు అప్పు చేసి మనం రాజధాని కడుతున్నాం. ఓకే. కాదనట్లేదు. అలాంటప్పుడు ప్రతి రూపాయి విలువైందే కదా! ఆ రూపాయి గురించి నేను మాట్లాడుతున్నానిప్పుడు. అది మనం ఏదైనా అప్పే. ఆ అప్పుతో వడ్డీ లేకుండా ఎవరు ఏమి చేయరుగా. 1,00,00,000,000 పెట్టి చేస్తామని అంటున్నారంట. మరి 1,00,00,000,000 పెట్టి రాజధాని నిర్మించినప్పుడు ఆ వడ్డీ కూడా అలాగే పడతదిగా. అవంతా మన మీదే పడతాయిగా. అంటే మన మీద అంటే తినే రేషను, రోడ్ల మీద ట్యాక్స్ ఇలాగా ఎసెట్రా ఎసెట్రా. కానీ ఏదేమైనా నేనైతే ఒకటి చెప్తున్నానండి. వృధా ఖర్చయితే మాత్రం చేయొద్దు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. బ్రతకడానికే చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఏ పనులు లేవు. ఏవీ లేవు. ఈ ఆటోలు నడుపుకోనో, లేకపోతే ర్యాపిడో, ఊబర్, జొమాటో, స్విగ్గీ ఇలా నడుపుకోనో, లేకపోతే హోటల్‌లో పని చేసుకోవడమో, లేకపోతే షాపింగ్ మాల్‌లో పని చేసుకోవడమో, ఇవే జరుగుతుంది తప్ప ఇంక ఇక్కడ ఏమీ లేదు. ఉద్యోగాలు కూడా సరింగా ఎవరికీ లేవు. అలాంటప్పుడు నెత్తి మీద కుంపటి పెట్టుకోవడం ఎందుకండి? మనకొచ్చే శాలరీలు గానీ, జీతాలు గానీ ఏవి పెరగవు. పెరగలేనప్పుడు కనీసం ఒక సామాన్యుడి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అక్కడ ఎవ్వరు కూడాను ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడలేదు. ఇంత కేంద్రం ఇస్తది, ఇంత మనం పెడతాము అని ఏవి లేవు. ఒకరికొకరు పొగడ్తలు తప్ప ఏమీ లేదు. అదే విధంగా ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు ఏదో చాక్లెట్ ఇచ్చారని దాన్ని ఏదో ట్రోల్స్ చేస్తున్నారు. అందులో ఏం పెద్ద ట్రోల్స్ చేయాల్సింది ఏం లేదండి. ఎందుకంటే ఏదో ఇచ్చారు. అవి మనకొద్దా లేకపోతే ఎసెట్రా ఆయన దగ్గర ఒక చాక్లెట్ ఉందని ఇచ్చే ఉంటారు. అంతే దాని గురించి మనం ట్రోల్స్ చేయాల్సినంత ఏమీ లేదు. మన ఆంధ్రప్రదేశ్‌కి ఏది కావాలి? ఏది చేస్తే బావుంటది? అనే దానికి మనం చెప్పాల్సిన అవసరం, బాధ్యత మనలో ఉన్నది. అంతే తప్ప ట్రోల్స్ మాత్రం చేయకండి. అది ఎవరైనా సరే. చంద్రబాబు నాయుడు గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, అటు జగన్ గారైనా సరే, ఎవరైనా సరే. మనకి ఏదైతే మంచి జరుగుతుందో దాని గురించే మాట్లాడదాం. ఏదైతే చెడు జరుగుతుందో దాని గురించి చెప్దాం. ఇలా జరుగుతుందని. అంతకు మించి ఇంకే విధంగా ఎవరు మాట్లాడొద్దండి ప్లీజ్. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వానికి చిన్న విన్నపం. మీరు చేసే ప్రతి ఖర్చు ప్రజల ప్రయోజనం కోసం చేయండి. కానీ ఇలా వృధా మాత్రం చేయకండి. దీనివల్ల ఎవరికీ ఏమీ రాదండి. అంతే. జై హింద్.